సంవత్సరాలు అవుతుంది మేము ఎరకలలో ఊరు విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి బ్రతుకుతున్నాం. ఏ మీటింగ్ అంటే ఆ మీటింగ్ కి వెళ్తున్నాం. కాకపోతే నవీన్ అన్న ఇప్పుడు నుంచి మాకు మంచిగా చేస్తున్నాడు. కాకపోతే మాకు ఇల్లు లేవు. మా ఆయనకు పక్షవాతం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కావాలన్నా కూడా నాతో వస్తే నా గుడిచ చూపిస్తా. మేము ఎరకలలో మాకు ఇల్లు లేదు, ఏం లేదు. మేము చాలా కష్టపడుకుంటే ఆకుకూరలు అమ్ముకుంటే కూడా రోడ్డు మీద కూర్చుంటే కూడా మమ్మల్ని ఎల్లగొట్టమంటే కూడా మాకు నవీన్ అన్న కాపాడి అమ్ముకొని వాళ్ళు మా పిల్లలు వాళ్ళు మాకు సహాయం చేస్తారు. వాళ్ళకు మేము తోడు ఉంటామని చెప్పి మమ్మల్ని ఇక్కడ అమ్ముకొని ఇస్తున్నారు. మా నవీన్ అన్న అంటే గ్యారెంటీ మాకు నవీన్ అన్న అయిన వల్లనే ఇప్పుడు మాకు డబల్ బెడ్రూమ్ కావాలి. మాకు ఒక్కటి ఇల్లు లేవు చెప్పినాం కానీ ఇప్పుడు వస్తాయమ్మా అని చెప్పిండు. అదొక్కటి కారణంగా మేము ఉంటున్నాం. నాకు నవీన్ అన్న అంటే చాలా చాలా ఇష్టం, చాలా ప్రేమ కూడా. చాలా మందికి చేసిండు. మమ్మల్ని పొమ్మన్నారు హైదరాబాద్ లో ఉండొద్దు, వీళ్ళు ఆకుకూరలు అమ్మొద్దు తీసేయండి అని అంటే మమ్మల్ని మా నవీన్ అన్న వచ్చే వాళ్ళు ఉండాలి అమ్ముకొని వాళ్ళని ఎల్లగొట్టద్దని ఆపిన అంటే మా నవీన్ అన్న అంత సహాయం ఇస్తున్నాడు. మాకు ఇల్లులు కూడా ఇప్పిస్తాడు అన్న సహాయంతో మేము చేస్తున్నాం, వస్తున్నాం. ఎప్పుడు మీటింగ్ కావాలన్నా మేము ముందుంటున్నాం. మేము ఎరకలలో మా బస్తీ మొత్తం ఉన్నది. ఈసబ్ కూడా జవహర్ నగర్ గుడ్డెల్ బస్తీ మన ఇక్కడ సైడ్ 3 మా ఎరకలలో చాలా మంది ఉన్నారు. నవీన్ అన్నకు మేము చాలా అంటే మేము ఫేమస్. కానీ కొందరికి ఇచ్చిండు, కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిండు కానీ మాకు కొందరికి ఇవ్వలేదు. మమ్మల్ని వెలేసిర్రు, అల్ల నుంచి వెలేసి మీకు ఇవ్వమని చెప్పిరు వాళ్ళు. అందుకనే మేము నవీన్ అన్న కాడికి వచ్చి మేము ఫిర్యాదు మాకు ఏ గొడవ కావాలన్నా మేము నవీన్ అన్నతోటే మేము ఉంటున్నాం. మా నవీన్ అన్న మాకు హైదరాబాద్ పుట్టిల్లు. మా నవీన్ అన్న మమ్మల్ని కాపాడుతున్నారు. నవీన్ అన్న గురించి చెప్తారు కానీ చాలా మంది నవీన్ అన్న బెదిరిస్తాడు, ప్రజల్ని ఇబ్బంది పెడతాడు. లేదు, అదంతా తప్పు. మాకు కేసీఆర్ ఉంటే మాకు ఏం ఇవ్వలేదు. మమ్మల్ని అందులో కూడా పంపించేసిండు, ఎల్లగొట్టేసిండు. మీరు ఇటు తింటున్నారు అటు తింటున్నారు అని ఎల్లగొట్టిండు. కానీ మాకు ఇప్పుడు నవీన్ అన్నే మమ్మల్ని ఆడుకుంటున్నాడు. మాకు ఆకుకూరలు అమ్ముకోవద్దు అని అంటే కూడా మా నవీన్ అన్ననే అమ్ముకొని మా పిల్లలే వాళ్ళని మమ్మల్ని సహారించి ఇప్పుడు చెక్ పోస్ట్ దగ్గర అమ్ముకొని ఇచ్చేదే మమ్మల్ని నవీన్ అన్న. అదే మా కోరిక. మా నవీన్ అన్న గెలుస్తాడు, సహాయంగా ఖచ్చితంగా గెలుస్తాడు. గెలిపిస్తాం. మేము ఎరకలలో మస్తు మంది ఉన్నాం, మేము గెలిపిస్తాం. డబల్ బెడ్రూమ్ కావాలి. ఆయన ఖచ్చితంగా గెలిపిస్తాం. భారీ మెజారిటీతో గెలిపిస్తాం. భారీ మెజారిటీ ఆయన వచ్చింది. మహిళలందరూ ఆయనకే సపోర్ట్.